అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీ ధ్యాన అనుభవాలు, మీ ధ్యాన జీవితాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుచున్నాం మేడం. కైకిలూరు. నా పేరు విజయలక్ష్మి. పాత నేను ధ్యానానికి వచ్చి 3 సంవత్సరాలు చాలా బాధల్లో ఉంది ఈ ధ్యానంలోకి వచ్చి. మీరు ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చారండి? కోడలు పిన్ని గారి ద్వారా వచ్చాను ఫస్ట్. తర్వాత రెడ్డి అన్నయ్య గారి ద్వారా, వదిన గారి ద్వారా బాగా ధ్యానానికి అక్కడికి వెళ్తాను. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? నేను 6 గంటలు చేస్తున్నాను. పిరమిడ్స్కి వెళ్ళి చేస్తూ ఉంటారా ధ్యానం? పిరమిడ్కి వెళ్ళేవాళ్ళు, మానేసి అన్నయ్య గారి ఇంటికి వెళ్ళి చేస్తున్నాను. పౌర్ణమి ధ్యానానికి, ఉట్టప్పుడు చేసే ధ్యానానికి ఏమన్నా మీరు తేడా అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ చాలా బాగుంటుంది పౌర్ణమి ధ్యానానికి. పిరమిడ్లో ధ్యానం కూడా చాలా బాగుంటుంది. గ్రూప్ మెడిటేషన్లో చాలా ఏరియాస్ ఉన్నాయి. దానిలో చాలా బాగుంటుంది గ్రూప్ మెడిటేషన్. ఒక్కరు చేసిన దానికైనా గ్రూప్ మెడిటేషన్కి చాలా బాగుంటుంది. నేను జూమ్లో పాల్గొంటాను. జూమ్ ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. గ్రూప్ మెడిటేషన్ లాగానే ఉంటుంది జూమ్లో మెడిటేషన్ కూడా. నాకు జూమ్ మెడిటేషన్ అన్నా చాలా. మీరు ధ్యానంలోకి వచ్చినాక శాకాహార అయ్యారా, లేకపోతే బై బర్త్ శాకాహార? మీరు? నేను ఎప్పుడూ తక్కువ శాకాహారం, మాంసాహారం తింటాం చాలా తక్కువ. వండంటే వండేదాన్ని తక్కువ తింటాం, ఎప్పుడు కానీ తినేదాన్ని లేదు. అట్లాంటిది నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. నాకు మా వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. అయితే చెయ్యి ఫ్రాక్చర్ అయిన వారు ఉండగానే చెయ్యి ఫ్రాక్చర్ అయిన 6 నెలలకి మా వారు ఎక్స్పైర్ అవటంలో ఈ బాధ మా వారు పోయారన్న మానసిక బాధ చాలా బాధపడ్డాను. మంచి నవల చాలా బాధపడితే అప్పుడు ఏం చేశారంటే మా కోడలు పిన్ని గారు అసలు లిడిచేదాన్ని కాదు, అంతం పెట్టేసి మా కోడలు పిన్ని గారు, అన్నయ్య గారు కనిపిస్తారు, మీరు ధ్యానం చేసుకోండి అని చెప్తే సరే అని ధ్యానం చేస్తే కనిపిస్తారా తెలిసి ఒకసారి కూర్చుని ఎట్లా చేయాలి ఏంటి ధ్యానం అంటే నాకు అప్పుడు తెలియదు, ఎట్లా చేయాలి ఏంటంటే చెప్పారు. అట్లా చేస్తే నాకు ఏం కనిపించట్లేదంటే ఒకసారి కనిపించాలండి, చేస్తూ ఉండండి, మీకు కనిపిస్తారు, మాట్లాడతారు మీతో అన్నారు. ఆశతోటి ఇంకా ధ్యానంలోకి దిగాను. మా కోడలు కూడా చేస్తారు, మా కోడలు మా ఇతరాలు గారు ఏంటి అందరూ చేస్తారు. వాళ్ళు చేసినా నాకు ధ్యానం గురించి తెలియదు అసలు. మా కోడలు కూడా చెప్పింది చేయండి అత్తయ్య గారు బాగుంటుందని చెప్పి చేసి పత్రిజనాన్ని అంటున్నారు కదా, పత్రిజనాన్ని కనిపించి నాకు సెకండ్ ఇస్తే చెయ్యి తగ్గితే అప్పుడు మాంసాహారం మానేస్తాను, నేను అందాక తింటాను అన్నాను. అంటే మీరు తక్కువ కదా తింటాం అసలు ఏంటి అట్లా అంటున్నారంటే, నేను పంతానికైనా ఎక్కువ తింటాను. ఇప్పుడు నాకు పత్రిజనాన్ని కనిపించాలి, తగ్గాలి, చెయ్యి సెకండ్ ఇవ్వాలి, తగ్గాలి. మనసులో అట్లా వచ్చింది నాకు ఎందుకునో. అయితే కట్టాలు వెళ్ళాం, బంటిమిండి వెళ్ళాం ఫస్ట్. అన్నయ్య గారు వదిన గారు తీసుకెళ్ళారు ఫస్ట్ అదే బంటిమిండి పెట్టి మౌన ధ్యానానికి వెళ్తే అక్కడ 3 రోజులు ఉన్నాం. 3 రోజుల నుండి వచ్చేస్తే ఆయన అయితే మా ఇతరాలు గారు ఫోన్ చేశారు, కట్టాలు వెళ్దాం రండి అంటే నేను రాలేను, అప్పుడు చాలా వీక్గా ఉన్నాను నేను. అయితే రాలేనంటే లేదు 1 గంట ధ్యానం చేసుకుని మీరు వచ్చేసేయండి విజయవాడ, అక్కడ నుండి వెడదాము అని చెప్తే అంటే వెళ్ళాను. వెళ్తే అక్కడ నుండి కట్టాలు తీసుకెళ్ళి పత్రిజనాలు నాకు కనిపిస్తున్నారు కానీ సెకండ్ ఇచ్చేంత దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. నాకు పత్రిజనాలు కనిపించి సెకండ్ ఇస్తే బాగుండు, పత్రిజనాలు కనిపించాలి. రాధా మేడం జూమ్ కూడా పెట్టారు అప్పుడు, వేలూరు నాకు పెట్టారు మా వదిన గారు పెడితే ఆ జూమ్లో కూడా బాగుంది. ఆవిడన్నా కనిపించాలి, ఇద్దరు ఎవరొకరు కనిపిస్తే బాగుందని సంకల్పం పెట్టుకుంటుంటే కరెక్ట్గా ఒక రోజు వచ్చేస్తామనగా భోజనానికి వెళ్తున్నాము. కట్టాల్లో వెళ్తుంటే ఒక ఆవిడ వచ్చి ఎదురుగా వచ్చి పత్రిజన సెకండ్ ఇస్తున్నారు వెళ్ళండి అని చెప్తుంది. పల్లెం అక్కడ పడేసేసి పరిగెత్తింది. పెడితే తక్కువగానే ఉన్నారు జనం, నన్ను చూసి సెకండ్ ఇచ్చారు. ఒక 5 నిమిషాల వరకు నా చెయ్యి పత్రిజన వదలకోకుండా నా కళ్ళల్లోకి అట్లాగే చూసాను. అప్పుడు ఏంటో భయం వేసి చెయ్యి వదిలించుకుని నేను వెళ్ళిపోయాను. మా ఇతరాల గారికి వెంటనే వదిలేసారు చెయ్యి, నాకు వదల. ఒక 5 మినిట్స్ చేయి పట్టుకుని అలా చూసాను కళ్ళు చూస్తే నాకు 5 మినిట్స్ వెళ్ళిపోయింది. ఆ నైటే
నాకు కళ్ళకి పడుకున్నాము. వైజాగ్ నుండి ఒక ఆవిడ వాలంటీర్ వచ్చాయి మా రూమ్లోకి వచ్చి. ఆవిడ మేము కబుర్లు చెప్పుకుని పడుకునేసరికి పద్దెనిమిది నాన్న కళ్ళలోకి వచ్చి ఇటువంటి బెంచి కింద నుంచి నన్ను చేయి పెట్టమన్నారు. ఇట్లా చేయి పెట్టి అటు నుంచి కడిగేది, అటు బెంచి అవతల నుంచి కడిగేసరికి వెంటనే మెలకు వచ్చేసి చెప్పాను వైజాగ్ గారు మా యొక్క సరే చప్పట్లు కొట్టేసి ఆవిడ మీకు హీలింగ్ చేసాడు పత్రికనాన్ని ఇచ్చి, కాబట్టి మీకు తగ్గిపోతున్నాను. కరెక్ట్గా అలాగే ఇంటికి వచ్చాను. మా పెద్ద పాప విజయవాడ ఫోన్ ముంబై వెళ్ళాను అనుకుంటాం. ముంబై 2 సార్లు వెళ్ళినా అతుక్కోదన్నారు చెయ్యి. విజయవాడలో చూపించాం, అతుక్కోదన్నారు చెయ్యి. పత్రికనాన్ని హీలింగ్ చేశాక ఎంజే నాయుడు గారు చేస్తున్నారు, రామ్మ చూపిస్తానని మా పాపకి వెళ్ళింది. ఆయన చేస్తాను, ఇలా చేస్తే ఎప్పుడు చదువుకోదు, నేను చేస్తాను అన్నాను. నేను పత్రిజనాన్నే ఆయనలో చూసుకుంటున్నాను. ఇంకా పత్రిజనాన్ని నా కళ నిండా పత్రిజనాన్ని మనసు. మీ సంకల్ప ధ్యానం ద్వారా చక్కగా మీ చేయకున్నటువంటి రుగ్మతను తగ్గించుకున్నారు. సొల్యూషన్ దొరికింది, తగ్గిపోయింది. నాన్ వెజ్ తిన్నాను అన్నాను కదా, మా ఈ చేతి నుంచి మా పిల్లలు గొడవ చేస్తే తెప్పించుకుని అక్కడ పెడితే ఆ కూర నాకు పురుగుల్లా కనిపిస్తుంది. వెంటనే తీసుకెళ్ళి డ్రైనేజీలో వేసేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కోడిగుడ్డు కూడా తిన్నాను, ఏమీ తిన్నాను. అంతా మానేసి శాఖాహారిని అయ్యాను. చాలా బాగుంది ధ్యానంలోకి వచ్చాక. నా జీవితం చాలా బాగుంది. బెంగ కూడా తగ్గింది, ఉంటూనే ఉంటుంది, కానీ ఇది వరకటంతా బెంగగా ఉండట్లేదు. చాలా 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 ఆనందంగా సంతోషంగా ఉన్నాను. పత్రిజనాన్ని దయ వల్లే నేను ఇట్లా ఉన్నాను. ఇప్పుడు నేను పత్రిజనాన్ని మరవలేను. ఇంకేమైనా చెప్తారండి ధ్యానం గురించి? ఇంకేమైనా పత్రి సార్తో మీకున్న అటాచ్మెంట్స్ అలాంటివి నాకు తిరుపతిలో ఇచ్చేది. ఆ తిరుపతిలో నేను వెళ్ళి సెకండ్ తీసుకున్నాను. చిన్న తిరుపతి కడతాలో అయితే పత్రిజనాన్నే నాకు సెకండ్ ఇచ్చేది. నా చేయి తగ్గడానికి కారణం పత్రిజనాన్ని. ఓకే అమ్మా, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో మంచి విషయాలు జ్ఞానాన్ని అందించినందుకు మీకు మా అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.